ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇళయరాజా కుమార్తె భవతారిణి కన్నుమూశారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. కొంతకాలంగా శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న భవతారిణి ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. భవతారిణి వయసు 47 సంవత్సరాలు. కన్న బిడ్డ మృతితో ఇళయరాజా శోక సముద్రంలో మునిగిపోయారు. చెన్నైలోని రోసరీ మెట్రికులేషన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిన భవితారిణి తండ్రి బాటలోనే సంగీతాన్ని కెరీర్గా ఎంచుకున్నారు. గాయనిగా, సంగీత దర్శకురాలిగా గుర్తింపు అందుకున్నారు. తండ్రి ఇళయరాజా, సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తిక్ ఇళయరాజాల సంగీత దర్శకత్వంలో భవితారిణి చాలా పాటలు పాడారు. తెలంగాణ సచివాలయానికి సమీపంలో ఓ కారు దగ్ధమైంది. మెయిన్ రోడ్లో గురువారం రాత్రి కాసేపటి క్రితం ఈ ఘటన జరిగింది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందికి దిగారు. కారులో ఉన్న విలువైన వస్తువులను కూడా బయటకు తీశారు. కారు దగ్ధమైన సమయంలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. కారులో ఒక్కసారిగా మంటలు రావడంతో అందరూ భయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన అంశాలను పవన్ శ్రద్ధగా విన్నారు. వారి సమస్యలను ఆలకించారు. పవన్ను కలిసిన సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జనసేనానికి ఆశీస్సులు అందించారు. ఆయన క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ను బహుకరించారు. ఈ భేటీ సందర్భంగా వారు పవన్కు వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఓ పాస్టర్ను పవన్ హృదయానికి హత్తుకున్నారు. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య ప్రేమ, కాపుదల, ఆదరణ, ఆశీర్వాదములు, దీవెనలు ఇప్పుడును మరలప్పుడును ఇటు రీతిగా మీ సన్నిధిగా కూడి చేరి మిమ్మల్ని మాత్రమే స్తుతించి, గణపరిచి, మహిమపరిచి, ఆరాధించి, ప్రార్థించిన సకల పరిశుద్ధులందరి మీదను, ప్రాముఖ్యముగా మగత్యంత ప్రియులు జనసేన అధినేత ఆయన గౌరవనీయులు ఆయన కొనిదల పవన్ కళ్యాణ్ గారి మీదను, వారి సంపూర్ణ కుటుంబం మీదను, వారి యొక్క పార్టీ శ్రేణులందరి మీదను ఈరోజు వ్యయ ప్రయాసలతో ఇక్కడికి వచ్చి మరి పవన్ కళ్యాణ్ కలిసి ఇంత సమయం మా కొరకు హెచ్చించినటువంటి మరి సేవకుల మీదను, నీ దాసుని మీదను నీ కృప, నీ కనికరములు నిండార్లుగాను మెండార్లుగాను ఉండునుగాక. సంపూర్ణ విజయం కలుగునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక, పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అందజేయునుగాక, విజయము ఈ పాట వినువారి కామిన్, విజయము ఈ పాట వినువారి కామిన్, మిత్రులారా రమ్ము, మైత్రితో పరమాధికమైన మాటలు వర్షించు మన్ననతో విను, మిత్రులారా రమ్ము. बोलो యేసుక్రీస్తు మహారాజు की జనసేన పార్టీకి జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మహబూబాద్ జిల్లా డోనకల్ సుభాష్ స్ట్రీట్ కాలనీకి చెందిన వీరస్వామి తన ఇంటి ముందు పార్క్ చేసిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడంతో బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా డోనకల్ సిఐ బంధం
ఉపేందర్ రావు, ఎస్ఐ సంతోష్రావు, కానిస్టేబుల్ సైదులు స్పెషల్ టీం ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు లింగాల క్రాస్ రోడ్ దగ్గర ఎస్ఐ సంతోష్రావు తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేయగా ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ నవాబ్ మున్వర్ అనుమాన స్థితిలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆటో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో సీఐ బంధం ఉపేందర్రావు మాట్లాడుతూ ఆటో పార్క్ చేసేటప్పుడు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేయాలని, ఇండ్లకు తాళం వేసి ఇంటిని దొంగలు టార్గెట్ చేస్తున్నారని, ఊరికి వెళ్లేవారు పోలీసులకు లేదా పక్క ఇంటి వారికి సమాచారం ఇవ్వాలని, డోర్నకల్ మండలంలో దొంగతనాలకు తావు లేదని తెలిపారు. ఒకటే అండి వాడు మగమ్మ ఒకటే అండి వాడు మగమ్మ తేదీ 21/1/2024 నాడు దొన్నకలను సుభాష్ సిటీ చెందిన ఇలాటూరి ఎర్రస్వామి అతను తన బజాజ్ ప్యాసింజర్ ఆటోను రైత్రిపూట ఇంటి ముందు పార్కింగ్ చేసి పండుకొని మార్నింగ్ లేచేసరికి ఆ యొక్క ఆటో కనపడలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని చెప్పి దరఖాస్తు ఇవ్వగా ఈ దరఖాస్తు మీద దొన్నకల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి లోకల్లో ఉన్న సీసీ కెమెరాలు మరియు పాత కొత్త నేరస్తులందరినీ వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు డొర్నకల్ ఎస్ఐ గారు సంతోష్రావు గారు, మన కానిస్టేబుల్ సైదులు, రవి కానిస్టేబుల్ ఈరోజు మన లింగాల క్రాస్ రోడ్డు జగ్జినావ్ సెంటర్లో వెహికల్సింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఆటోలో వస్తుంటే అతను పట్టుకొని విచారించగా ఆ రోజు దొంగతనం చేసినట్టు ఒప్పుకుంటూ అతని సమక్షం నుండి ఈ యొక్క ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను ఈరోజు రిమాండ్ నిమిత్తం మహబాద్ కోర్టుకు తరలిస్తున్నాం. అదేవిధంగా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, మీ యొక్క 2 వీలర్లు కానీ 4 వీలర్ కానీ పార్క్ చేసినప్పుడు ఖచ్చితంగా హ్యాండిల్ లాక్ వేయాలి, తాళాలు మీ దగ్గర పెట్టుకోవాలి. హ్యాండిల్ లాక్ లేకుండా రోడ్డు మీద వాహనాలు ఇచ్చలు వదిలిపెట్టడం వల్ల రైతుపూట దొంగతనాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఎవరన్నా ఇంటికి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళకి కానీ లేకపోతే పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఇంటిమేసి ఇచ్చేయాలండి. తాళాలు వేసి ఇంటిని టార్గెట్ చేసుకుని దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏమైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పోలీసు వారికి ఆ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని దౌతాపూర్ గ్రామానికి చెందిన మైలారం అఖిల్ పుట్టుకతోనే మూగా చెవిటితో పుట్టడం జరిగింది. 2018 సంవత్సరంలో సదరు సర్టిఫికేట్ ఇచ్చారు కానీ అది రిజెక్ట్ అని చూపిస్తుందని, మరలా సదరం క్యాంప్ కొరకు ఆన్లైన్ చేసుకుందామంటే చూపెట్టడం లేదని, సదరం క్యాంప్కు ఎన్నిసార్లు వచ్చిన అధికారులు పట్టించుకోవడం లేదని, హైదరాబాద్ వెళ్ళమని చెప్తున్నారని, హైదరాబాద్ వెళ్తే సదరం కార్యాలయానికి వెళ్ళమని చెప్తున్నారని, తిరిగి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని అఖిల్ తాత హనుమంతులు అన్నారు. నా మనవడు అఖిల్ పుట్టుకతో మూగా చెవిటిగా పుట్టాడని, దయచేసి అధికారులు స్పందించిన సదరం క్యాంప్ సర్టిఫికేట్ ఇప్పించగలరని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతులు మా ఊరు దౌతాపూర్ మండలం తీసుకున్నా, మరి మా మనమనికి మాట్లాడాలి చౌడిన పడేది. మళ్ళీ అతనికి సర్టిఫికేట్ కోసం వస్తే ఈ సర్టిఫికేట్ ఇచ్చి రిజల్ట్ అయిపోయింది, పెన్షన్ లేదు ఇప్పటిదాకా. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కామెడీకి వస్తే మళ్ళీ టైం అయిపోయింది అంటున్నారు. మళ్ళీ హైదరాబాద్ బొమ్మంటున్నారు. మళ్ళీ మాకు ఏమైనా న్యాయం చేయాలి సార్ అని చెప్పాలి. తెచ్చుకున్న మండలం గ్రామం దౌతాపూర్. మళ్ళీ మా మనమనికి సర్టిఫికేట్ కోసం వస్తే ఇట్లా రిజల్ట్ అయ్యి వచ్చింది. మళ్ళీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చేసేదానికి రిజల్ట్ ఎట్లా చేసేదాన్ని మేము కామెడీకి వస్తే మళ్ళీ హైదరాబాద్ బొమ్మన్నారు వాళ్ళు. హైదరాబాద్ పోయి వచ్చినాము. మళ్ళీ మా మనమనికి చెవుడిన పడి మాటలు రావు. ఇక ఎక్కడ తిరిగారో సార్ మాత్రం కాకొచ్చింది. మరి మా మనమనికి మాటలు రావని ఈరోజు కూడా కామెడీకి వస్తే మళ్ళీ హైదరాబాద్ బొమ్మంటున్నారు సార్. మా మనమనికి ఏమన్నా న్యాయం చేయండి కదా. వాడు చెవులిన పడి మాటలు రావు. మేము వచ్చింది సర్టిఫికేట్ కోసం కామారెడ్డికి వస్తే కలెక్టర్ ఆఫీస్ పోమంటున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వస్తే హైదరాబాద్ పోమంటున్నారు. మరి హైదరాబాద్ పోయి వచ్చినాము, కామారెడ్డికి వచ్చినాము. మరి ఆయనకు న్యాయం లేదు సార్. మళ్ళీ ఇప్పుడు న్యాయం చేయమని మీకు
దయచేసి వేడుకుంటున్నాం సార్. మళ్ళీ ఆయన సర్టిఫికేట్ కావాలా. మరి అన్నం తినవా అని అడిగితే మాట్లాడడు, అన్నం తినలేదా అని అంటే మాట్లాడడు. మరి అతనికి చెవులు వినపడాయి. అసలు పుట్టుకకే మూగబడున్నాడు సార్ ఆయన. సర్టిఫికేట్ కోసం వస్తే రిజల్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చాడు సార్ ఆయన. ఇదివరకు దగ్గర పైసలు లేవు. మరి మళ్ళీ పిల్లగానికి ఆధారం ఏమున్నా సార్? ఇదే మూగవాడున్నాడు సార్. ఆయనకు సర్టిఫికేట్ లేకుంటే ఎట్లా సార్? మరి ఆయనకు సర్టిఫికేట్ కావాలని మేము దయచేసి కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఆయనకు మాటలు రావు, చెవులు వినపడాయి. మరి ఎట్లా సార్? ఆయన న్యాయం చేయండి కదా, సర్టిఫికేట్ కావాలంటున్నాం సార్ మేము. మంచిగా పరిస్థితి ఇట్లున్నా సార్. మాటలు రావు, చెవులు వినపడాయి. మళ్ళా కామారెడ్డికి వస్తే హైదరాబాద్ పోమంటారు, హైదరాబాద్కి వస్తే కామారెడ్డి పోమంటున్నారు సార్. మాకు మరి మన మనకి ఏమైనా న్యాయం అన్యాయం చేయాలి సార్. కలెక్టర్ ఆఫీస్ అంటారు, కలెక్టర్ ఆఫీస్ అంటే కామారెడ్డి అంటున్నారు, కామారెడ్డికి వస్తే హైదరాబాద్ పోమంటున్నారు. మరి హైదరాబాద్కి వస్తేనేమో కామారెడ్డి పోమంటారు. పిల్లలకి అయితే మాటలు రాకేస్తున్నాయి సార్. నా మళ్ళీ నాకైతే మొక్కలు నొక్కున్నది, బాధ అవుతున్నారు సార్. చేసి మీ అధికారులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. వరంగల్ ఎక్సైజ్ సిఐ రమేష్ చంద్ర తేజావత్ బుజ్జి అనే మహిళపై అన్యాయంగా చేసుకుని అసభ్య పదజాలంతో మహిళను దూషించడాన్ని నిరసిస్తూ చింతల్ ఫ్లైఓవర్ చౌరస్తా వద్ద లంబాడ హక్కుల పోరాట సమితి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. లంబాడీల నిరసనతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే ఘటనా స్థలానికి స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు చేరుకొని ధర్నాను కట్టడి చేసే ప్రయత్నం చేయగా చివరగా సీఐపై చర్యలు చేపడతామని మామునూరు ఏసీపీ సతీష్ బాబు ఆదేశాలతో ధర్నాను ముగించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని గీసుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ తేజావత్ బుజ్జి. రోడ్డు మీద వెళ్తా అంటే అక్కడ కొంచెం కంఫర్ట్ ఉన్నది. కంఫర్ట్లో లాఠీతోటి గుంజుకోపోయారు. అట్లా గుంజుకోపోయి ఆడ పోయి బాగా కొట్టి బాటిల్ దేపో లంబాడిలోంచి బాటిల్ దేపో అన్నాడు. అయితే నేనెందుకు చేయాలి, నాకేం అవసరం నేనన్నా. అయితే చెప్పు అని వాళ్ళే పోయి తెచ్చి ఆడ పెట్టి ఫోటో దించి ఎందుకు సార్ అంటే ఎందుకంటారే లంబాడిలోంచి అని కొల్లు కొట్టి అడ్డం పడేసిర్రు. ఎవరు కొట్టిండ్రు? సిఐ సార్ కొట్టిండ్రు. సార్ పేరు ఏం పేరు? ఆయన పేరు రమేష్ చంద్ర కొట్టినాక వాళ్ళు ముగ్గురు నిలబడ్డారు. అట్లా వాళ్ళు ఇంకా ఉన్నారు, ముగ్గురు నిలబడ్డారు. అంతనే అడ్డం పడిపోయి మళ్ళీ లేచి వాళ్ళ దగ్గర సెల్ నెంబర్ తీసుకున్నాకనే వెళ్ళిపోయారు. వాళ్ళిపోయినా తీసుకున్నారు. నేనే తీసుకున్నా. ఇక ఆధారం లేదు కదా, ఆధారం లేదని తీసుకున్నాక మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ ఫోన్ చేస్తాం, పైసలు అని చెప్పి తీసుకోపోలే. అయితే ఇక అంతనే యాషాయ్ అనేటైనా ఉన్నాడు. ఉంటే ఆయన దాక్కొని ఉన్నాడు. ఆడ ఉండి ఇక అడ్డం పడిపోయినప్పుడు నాకు
ముందే పానీ రెడీ నెత్తి మీద ముఖానికి నీళ్ళు పోసి కొంచెం తాపించి చేయబట్టి తీసుకుపోయింది. అసలు ఎందుకు కొట్టినా కారణం ఏంది? ఎందుకు కొట్టిన మిమ్మల్ని కారణం ఏంది? అడ్డాకొలగానే కొట్టిండు సార్, అడ్డాకొలగానే కొట్టిండు. ఏం లేదు, మాట లేదు, ముచ్చట లేదు. అడ్డాకొలగానే కొట్టి డబ్బులు అడిగిండు, డబ్బులు ఇవ్వమన్నాడు. అయితే నా దగ్గర డబ్బులు లేవని నేనండి. ఎందుకు లేవు? మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ నివాసం ఉంటారు మీరు? ఎక్కడ ఉంటారు మీరు? జాన్కి ఆడ షోరూమ్ నుంచి వెళ్ళి వస్తాను. నాకు గుడిసే ఉంటే రోడ్డు మీద పోతా అని వస్తాను. ఇంకా ముందు కొమ్మరి బుడ్డ పెట్టుకున్నాను. నాకు కొంచెం చేయి నొప్పి ఉంటే అట్లే పోయి చూసి వస్తాను. వెళ్తాను. అది జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కొత్తగా 20,000 మంది యువత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి IMA హాల్ వరకు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నథింగ్ ఫర్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును 78% వినియోగించుకున్నారు. 600 మంది వృద్ధ ఓటర్లకు నేరుగా తమ వద్ద వెళ్లి ఓటు వేయించుకోవడం జరిగిందని, యువత ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని, అంతేకాకుండా ట్రాన్స్జెండర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని, ఎవరైనా యువ ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, రానున్న ఎన్నికల్లో స్వచ్ఛంగా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోగలిగామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మనము గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతోనే చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్స్ వల్ల చాలా మంది కొత్త ఓటర్స్ మనతో ఎన్రోల్ అయ్యారు. మనము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి దాదాపు 20,000 యంగ్ ఓటర్స్, అంటే 18 to 19 years ఉన్న వాళ్ళు, కొత్తగా ఓటు హక్కు కలిగించిన వాళ్ళు 20,000 మెంబర్స్ ఉండగా వాళ్ళలో చాలా మంది ముందుకు వచ్చి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటేశారు. అలానే చూసుకుంటే మన జిల్లాలో సీనియర్ సిటిజన్స్ ఆల్మోస్ట్ 13,000 సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మనకి ఓటు హక్కు ఈసారి వినియోగించుకున్నారు. మనకి PWDs కూడా చాలా మంది ఉన్నారు. అది విజువల్ హ్యాండిక్యాప్ అవ్వచ్చు, లేకపోతే ఆర్థోపెడిక్లీ ఛాలెంజ్ వాళ్ళు అవ్వచ్చు. చాలా మంది PWDs కూడా మన రోల్స్ లో దాదాపు 14,000 మెంబర్స్ ఉండగా వాళ్ళందరికీ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో హోమ్ ఓటింగ్ ద్వారా కూడా మనము ఈసారి 600 మంది అడాప్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇంటికెళ్ళి ఓటు హక్కు కల్పించేది మనం చేశాము. సో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదం మనకి పబ్లిక్ నుంచి ఎంత స్ట్రాంగ్ గా వచ్చిందంటే ఈసారి మన ఓటర్ పర్సంటేజ్ కూడా చాలా బాగా అర్బన్ ఏరియాలో ఇంప్రూవ్ అయింది. మనకి రూరల్ ఏరియాస్ లో కూడా చాలా మంది ముందుకు వచ్చి ఓటేశారు. జిల్లా మొత్తం మీద ఈసారి 78% మనకి ఓటింగ్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్. అండ్ దీంట్లో మనకి కొత్తగా ట్రాన్స్జెండర్స్ ఓటర్స్ ఆల్మోస్ట్ 380 మెంబర్స్. అది మన ఈస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అంతకంటే ఎక్కువ ట్రాన్స్జెండర్స్ ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈసారి ముందుకు వచ్చి ఓట్ వేయడం జరిగింది. ఇదే స్ఫూర్తితో, ఇదే ఇన్స్పిరేషన్ తో అందరూ కూడా ఈసారి నథింగ్ లైక్ ఓటింగ్, ఐ విల్ ఓట్ ఫర్ షూర్ అని కాన్ఫిడెంట్ గా మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, అందరికీ కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 55 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా విద్యార్థులు ధర్నా నిర్వహిస్తున్నారు. నిన్న ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ విద్యార్థులకు మద్దతు తెలియడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు కానిస్టేబుల్ ఝాన్సీ జుట్టు పట్టుకొని లాగింది. ఈ ఘటనపై ఏబీవీపీ నేతలు బగ్గుమన్నారు. యూనివర్సిటీ భూములను హైకోర్టుకు దారదత్తం చేయడమే కాకుండా శాంతియుతంగా ధర్నా చేసిన విద్యార్థులపై పోలీసులు అమానుష చర్యలు నిరసిస్తూ ఏబీవీపీ నేతలు యూనివర్సిటీ బీసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. మీరే డైరెక్ట్ చెప్తున్నారంట. మీ జీవితాలు ఉంటాయి, మీకు
ఇంటర్నల్ మార్క్స్ ఏమో ప్రాజెక్ట్ చూసుకున్నాం ఎట్లా చెప్తారు సార్ మీరు? సార్ ఒకటే 100 ఎకరాల భూమి తీసుకుంటే రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ లో నిరసన తెలుపుకోమని చెప్పి ఆయన ధర్నా చౌక్ ఫ్రీ చేసింది సార్. అటువంటి యూనివర్సిటీల ధర్నా ఏమైంది సార్? ఇది భారతదేశం కదా సార్, భారతదేశంలో భాగం కదా, ప్రజాస్వామ్యం ఇక్కడ ఉండదా? నిరసన తెలిపే ఎవరికైనా ఉంటుంది సార్. వాళ్ళ భూమి పోతే వాళ్ళ బాధ, వాళ్ళ భూమి పోతే వాళ్ళకి ఏం నష్టపోయలేదు సార్. వచ్చే తరాల విద్యార్థులకు నష్టం జరుగుతుందని కన్సర్న్ తోటి, మీకు లేని కన్సర్న్, మీకు లేని సోయి, మీకు లేని ఆలోచన విద్యార్థులకు వస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీరు వాళ్ళని బెదిరిస్తారు సార్. మీరు వాళ్ళకి బ్యాకింగ్ ఉండాలి, వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ చేయాలి. మీరు విద్యార్థులు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు ధర్నా చేయడం చెప్పాలి. ప్రొఫెసర్లు అయినందుకు ప్రభుత్వం తోటి ఉంటారు సార్. మీరు విద్యార్థుల పక్షాన్ని ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి సార్, రాత్రి నిద్రపోయేటప్పుడు ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు అడుగుతుంది. మా యూనివర్సిటీకి రిజిస్టర్ చేసింది కిందకేనా? వీసీ సార్ చేసింది కిందకేనా? సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాంను నియమించిన సందర్భంగా సిద్దిపేట టీజేఎస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు కీసర స్వామి రాజిరెడ్డిలు కార్యకర్తలు కలిసి పటాకులు బాణసంచాలు కాల్చి స్వీట్లని పంచుకున్నారు. ఈ సందర్భంగా కీసర స్వామి మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో నిరంతరం పోరాటం చేసి ఉద్యమ రథసారథి కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్సీగా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దాదాపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అప్పటి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలను మోసాల నిరంతరం ప్రజలకు తెలియజేస్తూ ప్రజలలో గ్రామాన్ని తిరిగి చైతన్యాన్ని తీసుకువచ్చి మరియు నిరుద్యోగ యువత తరఫున అనునిత్యం పోరాటం చేసిన కోదండరాంకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా రాష్ట్రం మాకు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆనాడు బరిగీసి కొట్టిన వ్యక్తులలో ప్రొఫెసర్ కోదండరాం సార్ ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ఒక నిరంకుశ పరిపాలనకు చరమగీతం పాడాలని చెప్పి ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ని ఇలా ప్రతి విషయంలో కూడా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తులలో ప్రొఫెసర్ కోదండరాం సార్ ముందు వరుసలో ఉన్నారు. నిరుద్యోగ సమస్యలు కూడా కోదండరాం సార్ ముందు వరుసలో ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా మొన్నటి జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన కోదండరాం సార్ గారికి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేటువంటి చాలా సంతోషకరం అండి. ఇలా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీకి పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా కోదండరాం సార్కి ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఇలా దుబ్బాక పట్టణంలో ఇలా స్వీట్ బాక్సులు వంచుకొని పటాకులు కాల్చి ఇలా అందరం కూడా సంబరాలు జరుపుకున్నాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి గవర్నర్ కోటల్ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. దానికి కృతజ్ఞతంగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో బాణసంచలు కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో సార్ మరిన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పేసి టీజేఎస్ పార్టీ తరఫున మేమందరం అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయం కృషితో ప్రశంసనీయ స్థానాలు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవులను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 గాను పద్మ అవార్డును కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 5 వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా అందులో 2 తెలుగువారే కావడం గమనార్హం. ఈ అవార్డును మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. పద్మవిభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తర్వాత చిరంజీవి ఎక్స్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. After hearing this news, I became speechless. I'm really overwhelmed. I'm humbled and grateful for this honor. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారిని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ అమ్మవారిని బంతి చామంతి ఆకుపచ్చ వర్ణంగా త్రివర్ణ ఆకారంలో అమ్మవారిని విశేషంగా అలంకరణ చేశారు. అంతకుముందు అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి గర్భగుడి ముందు ఉన్న పాయలో స్నానం ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.